అసలు డాన్స్ ఐకాన్ 2కి మెంటర్ గా తీసుకుంటున్నారు జానుకి అని అనగానే, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మాట్లాడే ఛాన్స్ రాలేదు, ఇప్పుడే వచ్చింది కాబట్టి ఐ వాంట్ టు ఆస్క్. సో ఓంకార్ గారు షో అంటే ఆబ్వియస్లీ ఆ హైప్ ఉంటుంది. సో డాన్స్ ఐకాన్ 1 లో చాలా మంది చూసాం మనము. సో ఇప్పుడు డాన్స్ ఐకాన్ 2 అని అనగానే ఇంకా స్పెషల్ గా ఉండబోతుంది అని అనుకుంటున్నాను. సో ఈ డాన్స్ ఐకాన్ 2 లో జాను మెంటర్ అనగానే ఒక చిన్న వాటి ఇట్లా కనిపించింది అందరికి అన్నట్టు, ఎందుకంటే ఇంతకు ముందు డాన్స్ షో కూడా మేము చాలా చూస్తున్నాం నీవి కాబట్టి. సో ఏంటి, ఎలా అనిపించింది జర్నీ? చిన్న జర్నీ, బట్ హౌ డిడ్ యు ఫీల్ ఇట్? చాలా బాగా అనిపించింది. అసలు ఓంకార్ అన్నయ్య నాకు జానులరిని పెడదాం మెంటర్గా అన్నప్పుడే, అంటే నేను ఓడిపోవచ్చు, ఎలిమినేషన్ అవ్వచ్చు, కానీ అక్కడే గెలిచాను నేను. చాలా మంది ఫోక్ అనగానే కొంచెం వేరేలాగా చూస్తారు. సో ఆ ఫోక్ డాన్సర్ని తీసుకొచ్చి మెంటర్గా కూర్చోబెట్టడమే ఫస్ట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చిన్న జర్నీ కావచ్చు, బట్ ఎప్పటికైనా గుర్తుంటది అన్నయ్యతో నేను వర్క్ చేశాను అని. కానీ తినకు మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా. చాలా మంచి డాన్సర్, బట్ హెల్త్ ఇష్యూ వల్ల ఈ రోజు ఇలా అయింది. బట్ తిన మంచి పొజిషన్ లో ఉంటుందని నాకు నమ్మకం ఉంది.